హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం చాలా సింపుల్గా చేసుకునేటటువంటి కోడిగుడ్డు పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే కావాల్సిన మిగతా సామాన్లలో చింతపండు పులుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగినటువంటి టమాటోలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, కరివేపాకు. ఇక పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, వీటితో పాటు కాసింత కలోంజీ. అలాగే ఇది పులుసు కూరల మసాలా పౌడర్. ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టున్నాను. ఈ పులుసు కూరల మసాలా పౌడర్ అన్నది ఇది చేపల పులుసుల్లో కానీ, అంటే నాన్ వెజ్లో కానీ, వెజిటేరియన్ రెసిపీస్లో కూడా మనం వాడుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము, ఒక అర టీ స్పూన్ అంత బెల్లము, అలాగే 2 పెద్ద చెంచాల ఆయిల్. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు పులుసు చేయబోతున్నాను. ఇప్పుడు ముందుగా తయారు చేసుకునే విధానంలో ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసినాక ఈ గుడ్లను కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. అంటే గుడ్డు పైన ఉన్న పొర కాస్త బ్రౌన్ కలర్లో వచ్చేటంత వరకు వీటిని ఈ పసుపు వేసిన ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ విధంగా అన్ని వైపులా గుడ్లు ఈ విధంగా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు గుడ్లను తీసేసినాక ఇప్పుడు ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, కలోంజీ. వాటిని కాస్త చిటపట్లాడేటంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా కాస్త ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కాసేపు దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాసింత వేగినాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అలాగే కాసింత కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేటంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసి కూడా కాసేపు వేయించినాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి టమాటోలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించాలి. ఈ విధంగా టమాటోలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట పైన మగ్గించినాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా మళ్ళీ కలపాలి. కలిపి మరొక 2 నిమిషాల పాటు మగ్గిస్తే ఈ ఉప్పు చేరడం వల్ల ఈ ఉల్లిపాయలు, టమాటోలో ఉన్న నీరు కూడా పోయి మంచిగా దగ్గరకు అవుతుంది. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని మగ్గించినాక ఇలా చివర్లకు ఆయిల్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో నిలువుగా చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే వేయించిన గుడ్లను వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయ టమాటోల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా గుడ్లు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు వేసుకోవాలి. పులుసుకు సరిపడినంతగా చూసి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకొని పులుసును మరగనివ్వాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాల్లో పులుసు ఈ విధంగా మరుగుతుంది. ఇలా మరిగేటప్పుడు మూత తీసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు పులుసు కూరల మసాలా పొడి వేసుకోవాలి. మనం ఇందులోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిసి ఉంటుంది. అలాగే కాసింత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పులుసు కూరల మసాలా కూడా వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించినాక
ఇప్పుడు ఇందులో చివరగా కాసింత బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఇక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ వేడికి ఆ బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు పులుసు సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.